గాయ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మన ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీంలో స్మృతి మందన పేరు తెలియని వాళ్ళు మ్యాక్సిమం ఉండరు. ఎందుకంటే ఆవిడ క్రియేట్ చేస్తున్న రికార్డులు కానీ సెంచరీలు కానీ అట్లాగే ఎప్పుడు రాని ఆర్సీబీకి ఫస్ట్ టైం ఒక టైటిల్ కానీ అట్లాగే 47 ఇయర్స్ నుంచి మనకి వరల్డ్ కప్ లేదు ఉమెన్స్లో. అట్లాంటి వరల్డ్ కప్ తెచ్చిన విషయంలో కీలక పాత్ర క్రియేట్ చేసిన స్మృతి మందన కానీ అట్లాగే ఇంకా చెప్పాలంటే స్మృతి మందనని విరాట్ కోహ్లీతో పోలుస్తారు. ఎందుకంటే విరాట్ కోహ్లీకి బాయ్స్లోనే ఎన్ని రికార్డులు క్రియేట్ చేశాడు అట్లాగే ఉమెన్స్లో కూడా స్మృతి మందన కూడా అంతే విధంగా ఆ రేంజ్లోనే ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. అట్లాగే ఆ రేంజ్ బ్యాటింగ్ ఆడుతుంది. అట్లాంటి స్మృతి మందన కూడా ఒకడు చీట్ చేశాడంటే ఇప్పుడు ఇండియాలో ఇదే టాక్ ఆఫ్ ది మ్యాటర్ కింద మారింది. చాలా చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆఫ్టర్ పెళ్లి దాకా వచ్చి సడన్ గా ఒకటి చీట్ చేసాడని పెళ్లి ఆగిపోయింది అని తెలియగానే స్మృతి మందన ఫ్యాన్స్ కానీ అట్లాగే ఇండియాలో క్రికెట్ చూసే ఫ్యాన్స్ కానీ చాలా చాలా ఏం జరిగిందని చాలా మందికి డౌట్ అవుతుంది. ప్రతిదీ క్లియర్ కట్ గా చెప్తాను, బట్ ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అట్లాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక లైక్ చేయండి చాలు. ఒక మ్యాటర్లోకి వెళ్తే కనుక ఇది ఆఫ్టర్ వరల్డ్ కప్ తర్వాత కొన్ని రోజుల ముందే మహా చెప్పాలంటే ఒక 5 days బ్యాక్ ఒక స్టేడియంలోని వీళ్ళిద్దరూ స్మృతి మందన చాలా రోజుల నుంచి డేటింగ్ లో ఉన్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు కూడా అఫీషియల్ గా వీళ్ళిద్దరూ లవర్స్ పెళ్లి చేసుకుంటాం అని ఎప్పుడూ చెప్పలేదు. కాకపోతే రీసెంట్ గా ఏంటంటే ఒక స్టేడియంలో పలాస్ మ్యారేజ్ ప్రపోజ్ చేశాడు. తను కూడా ఎప్పటి నుంచో మేబీ లవ్ లో ఉన్నారేమో, తను కూడా యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన కొన్ని గంటలకే మేబీ అంటే 2 days లోనే వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నారు. వెడ్డింగ్ ఫొటోస్ కూడా స్మృతి మందన పెట్టేసింది, ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది. అట్లాగే మొత్తం ఇండియాలో అన్ని స్టేట్లు ఎంతలా వైరల్ అయ్యిందంటే ఒక బెస్ట్ కపుల్ అవుతారు అనుకున్నా నేను కూడా మేబీ చూసి. ఎందుకంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ అనుష్క శర్మ వీళ్ళేంటంటే లవ్ చేసుకుని పెళ్లి చేసుకుని ఎంతలాగా అంటే సక్సెస్ అయ్యారో మేబీ వీళ్ళ కూడా అంతే రేంజ్ లో సక్సెస్ అవుతారు అనుకున్నాను. బట్ కాకపోతే చాలా చాలా దారుణం జరిగింది. అంటే చాలా మంది ఫస్ట్ ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే సడన్ గా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చి అందువల్ల పెళ్లి ఆగిపోయిందని కొంతమంది చెప్తున్నారు. వచ్చింది అది జరిగిన కొన్ని గంటలకే ఒక చాట్ ఆన్లైన్ లో బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే పలాస చేసిన చాటింగ్. అదే తను ఒక అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడంట. తను ఏం చాట్ చేసిందో కూడా మీకు స్క్రీన్ పై పెడతాను, కుదిరితే చదవండి. సింపుల్ గా చెప్తాను. ఆ చాట్లో ఏముందంటే పర్టికులర్ గా పలాస చాట్ చేస్తూ పలాస అంటాడు స్విమ్మింగ్కి వెళ్దాం వస్తావా అని అడుగుతాడు అమ్మాయిని. ఆ అమ్మాయి అంటది నువ్వు ఆల్రెడీ స్మృతి మందనతో డేటింగ్ లో ఉన్నావు కదా, ఇంకా నేనెందుకు అన్నట్టుగా అమ్మాయి మాట్లాడుతుంది. ఇంకో వెంటనే మనోడు పలాస అన్నవాడు డేటింగ్ లో ఉంటే స్విమ్మింగ్కి వెళ్ళడానికి తప్పే ఉంది అన్నట్టుగా మాట్లాడతాడు. ఆ అమ్మాయి అంటదప్పుడు అమ్మాయిని లవ్ చేస్తున్నావు కదా అంటే మనోడు ఎస్ఆర్ నువ్వు చెప్పాలి యాక్చువల్ గా. కాకపోతే మనోడు ఏం పెడతాడంటే అక్కడ మెసేజ్ మీరు చూస్తే స్క్రీన్ షాట్ లో ఇక్కడ పైన పెడతాను, కుదిరితే అందులో చాట్ చూస్తే మీకు క్లియర్ కట్ గా జరుగుతుంది. ఎస్ఆర్ నో అని అడుగుతుంది. అలాంటప్పుడు మనోడు ఏంటంటే అన్ని ఇక్కడే చాటింగ్ లోనే మాట్లాడేస్తావా లేదంటే అక్కడికి వెళ్ళాక ఏం మాట్లాడవా అన్నట్టుగా ఇంటిస్తాడు. అక్కడ మొదలైంది. దాంతో ఇది ఒక్కటే కాదు, ఆ టైంలోనే స్మృతి మందన కూడా తన ఇన్స్టాగ్రామ్ లోని పెట్టిన వెడ్డింగ్ అదే పలాసన స్మృతి మందన జరిగిన వెడ్డింగ్ వీడియో ఫొటోస్ కూడా సడన్ గా రిమూవ్ చేసింది. అట్లాగే తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో రాధా యాదవ్, మీకు తెలిసి ఉంటుంది ఇండియన్ క్రికెట్ టీంలోని రాధా యాదవ్ ఆల్రౌండర్, బౌలింగ్ వేస్తుంది బ్యాటింగ్ వేస్తుంది. తను కూడా పలాస స్మృతి మందన ఇలా ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. తను కూడా ఫ్రెండ్ లిస్ట్ నుంచి రిమూవ్ చేసి తను పెట్టిన పోస్టులు కూడా రిమూవ్ చేసింది. కొంతమంది అయితే ఏం మాట్లాడుతున్నారంటే సడన్ గా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది అందువల్ల పెళ్లి పోస్ట్ పోన్ అయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పెళ్లి కూడా మాక్సిమం November 23 జరగాలి, అది పోస్ట్ పోన్ అయింది. స్మృతి మందన బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో పలాస సిస్టర్ కూడా సడన్ గా ఒక స్టోరీ పెట్టింది. అదే టైంలోని తను ఏం పెట్టిందంటే స్మృతి మందన వాళ్ళ ఫాదర్ కి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది, అందువల్ల హాస్పిటల్లో ఉన్నారు, అందువల్ల పెళ్లి పోస్ట్ పోన్ అయింది, కావున మా ప్రైవసీ లైఫ్ ని కొంచెం రెస్పెక్ట్ చేస్తారు అన్నట్టుగా ఆవిడ కొంచెం స్టోరీ పెట్టడం జరిగింది. దాని మీద ఒక క్లారిటీ ఉంది. ఓకే వాళ్ళ నాన్నగారికి బాగాలేదు అన్న దాని మీద క్లారిటీ ఉంది. కానీ కాకపోతే వెడ్డింగ్ లో జరిగిన ఫోటోలు సడన్ గా రిమూవ్ చేయడం, అట్లాగే ఆ చాట్ లో కూడా మీకు సగవే చెప్పాను. ఇంకో చాట్ కూడా వచ్చింది అదే టైంలోని. ఆ చాట్ ఏంటంటే మన పలాస డేటింగ్ లో ఉన్న అమ్మాయి ఎవరు ఉన్నదో అమ్మాయి మాట్లాడుతూ ఐ కెన్ కిల్ యూ టూ అని మెసేజ్ పెడుతుంది. ఆ టైంలో మనోడు రిప్లై ఇస్తూ మనోడు కామెడీ కాదు ఐ మీన్
మనోడు మాట్లాడుతూ నేను నీ అందాన్ని నిన్ను చూస్తే డైరెక్టర్కి ఎవడన్నా చచ్చిపోతాడు అన్నట్టుగా రిప్లై ఇచ్చాడు. ఇంకా అక్కడతో ఇదైతే కంప్లీట్గా ఒకడు చీట్ చేశాడని అనుకుంటున్నాను. బట్ బయటకు వచ్చి ఎవరు అదే అఫీషియల్గా చెప్పరు. ఎందుకంటే ఆమె వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్, చాలా చాలా ఫాలోయింగ్ ఉన్న పర్సన్ అమ్మాయి. ఒక రకంగా చెప్పాలంటే ఉమెన్స్లోని ఎక్కువ క్రేజ్ ఉన్న అమ్మాయి ఎవరన్నా ఉన్నట్టే స్మృతి మందన. అట్లాంటి అమ్మాయికి ఒకడు చీట్ చేశాడంటే నిజంగా, అంటే అట్లాంటి అమ్మాయినే చీట్ చేశాడంటే ఇంకా అమ్మాయిలు నార్మల్ అమ్మాయిల్ని చీట్ చేయడానికి పెద్ద ఏట అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నారు. బట్ ఇది ఎంతవరకు ట్రూ అనేది మనకి ఇంకా అఫీషియల్గా తెలీదు. బట్ ఒకనొక టైంలో ఖచ్చితంగా స్మృతి మందన కానీ లేకపోతే పలాస కానీ ఖచ్చితంగా వాళ్ళు వేరే మ్యారేజ్ చేసుకోవడమో లేకపోతే ఏదే రూపంలో తెలిస్తే తప్ప మనకైతే ఖచ్చితంగా ఇలా అయితే తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఎవరో బయటకు వచ్చి ఖచ్చితంగా ఇలా జరిగిందని ఎవరు చెప్పరు. మేబీ పెళ్ళి ఆగిందంటే ఒక్కొక్క పెళ్ళి ఆగిపోయిందంటే ఖచ్చితంగా చీటింగ్ జరిగింది అనుకుంటున్నాను. చాటింగ్ ప్రారంభంగా చూస్తే కనుక దాంట్లో చాటింగే కాదు, సడన్గా ప్రతిబంధన అన్ఫాలో చేయడం, అట్లాగే వెడ్డింగ్ ఫోటోలు రిమూవ్ చేయడం, తనకు సంబంధించిన అన్ని తీసి పడేయడం, ఇవన్నీ చూస్తే చాలా మందికి ఇదే విధంగా చీట్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ వన్ సైడ్ ఇంకో సైడ్ కూడా ఆలోచించాలి ఖచ్చితంగా. వాళ్ళ ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చిందని అన్నట్టుగా మాట్లాడారు. దానివల్ల ఎంతవరకు పెళ్ళి ఆగింది అన్నది మనకు తెలీదు. బట్ ఏదైనా కాలం ఖచ్చితంగా డిసైడ్ చేస్తుంది. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కేర్ఫుల్గా ఉండాలని అనుకుంటున్నాను, ఎంత ట్రూ లవ్ అన్నా. ఎందుకంటే అలాంటి అమ్మాయినే మోసం చేసాడంటే నేను చెప్పాలంటే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఉమెన్స్లో. అట్లాంటి అమ్మాయికి ఎట్లా జరిగిందంటే నేను కూడా చాలా హర్ట్ అయ్యాను. ఎందుకంటే అంటే ఒక సెలబ్రిటీ కదా, అంటే సెలబ్రిటీ నార్మల్ పీపుల్ అని ఏముండదు. ఎవరికైనా మోసం జరగాలనుకుంటే ఇంకా అలా జరిగిపోద్ది అంతే. అట్లాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక ఇక్కడ ఇండియాలో ఎక్కడ ఏం జరిగినా మీ కళ్ళ ముందు పెట్టడానికి ప్రతిరోజు కృషి చేస్తాను. ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.